వెల్కమ్ టు మోసో టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం స్వామి వారి కళ్యాణానికి సర్వం సిద్ధం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి రంభ. రాజమౌళి ట్వీట్ నా జీవితాన్ని మార్చింది, సంపూర్ణేష్ బాబు. అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ఇచ్చే ధరలు తగ్గించవద్దని, 100 కౌంట్ రొయ్యలకు కిలోకు 220 రూపాయలు చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్వా ఎగుమతి వ్యాపారులకు సూచించారు. సుంకాల భారం నుంచి బయటపడడంతో పాటు ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు ఆక్వా రైతులు, ఆక్వా రంగ నిపుణులు, ప్రభుత్వ అధికారులు, భాగస్వాములు, ఎంపెడా ప్రతినిధులు, ఎగుమతిదారులు మొత్తం 11 మందితో కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గోదావరి జిల్లాలో ఆక్వా చెరువులకు కాలువల ద్వారా నీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. అమరావతిలో మెగా మెడిసిటీ కట్టిస్తా అని చంద్రబాబు చెప్తున్నాడు. ప్రైవేట్ హాస్పిటల్స్ తో ప్రజలకు ఉచిత వైద్యం జరుగుతుందా? ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేని రోజంటూ మా హయాంలో లేదని ఛాలెంజ్ వేసి చెప్పగలం. ఆనాడు వైఎస్ఆర్ సైతం విశాఖలో 6వ హెల్త్ సిటీ ఏర్పాటు చేశారు. పబ్లిక్ హెల్త్ సెక్టర్ కోసం విన్స్ కూడా ఏర్పాటు చేశారు అని సీదిరి అప్పలరాజు మాజీ మంత్రి పేర్కొన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో గవర్నమెంట్ పరంగా ల్యాక్ ఆఫ్ మెడిసిన్స్ అన్నటువంటి ప్రక్రియ ఏ రోజు లేదు. ల్యాబ్కి సంబంధించి కానీ, ఫార్మసీకి సంబంధించి కానీ, ఎవ్రీథింగ్. ఈరోజు మీరు మాట్లాడేస్తున్నారు. మేమేదో యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ తయారు చేస్తాం, ప్రతి జబ్బుకి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని వేస్తాను, ప్రతి జబ్బుకి కూడా వాళ్ళు ఇచ్చే రికమెండేషన్ ఇంప్లిమెంట్ ఏంటి మీరు ఇంప్లిమెంట్ చేసేది నాకు అర్థం కాదు. అది ఒక నేషనల్ ప్రోగ్రామ్, నేషనల్ టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్ అని ఉంది. దానికోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం విపరీతంగా నిధులు వస్తుంది. ఆ నిధులు వాడుకోవడం చేత అవుతాం. కనీసం టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్ లో గవర్నమెంట్ హాస్పిటల్స్ లో డ్రగ్ సప్లై కూడా చేయలేనటువంటి చేతకాని ప్రభుత్వం ఇది. ఈరోజు పెద్ద పెద్ద మాటలు, ఏఐ టెక్నాలజీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఏందది నాకు అర్థం కాదు. మాటలన్నీ కూడా మాట్లాడుకుని నేను వచ్చి అమరావతిలో మెగా మెడిసిటీ పెట్టేస్తాం, దాంతో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అవసరాలు తీరిపోతాయి. ఎక్కడ తీరిపోతాయి? ఎలా తీరిపోతాయి? దట్స్ ప్రైవేట్ మోడల్లో పెడతాను అంటున్నారు. అక్కడ రీచ్ అవ్వడానికి ఎంతమంది పేదలు రీచ్ అవ్వగలుగుతారు? ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళు ఎంతమంది అక్కడ రీచ్ అవ్వగలుగుతారు? ప్రాక్టికల్ మోడల్స్ గురించి మీరు మాట్లాడండి. ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేవి, పబ్లిక్ హెల్త్ సెక్టార్ని స్ట్రెంగ్థెన్ చేయగలిగేవి. మీరు దాని గురించి మీరు మాట్లాడండి. మీకు ఒక చిన్న మోడల్ నేను చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు విశాఖపట్నంలో హెల్త్ సిటీ అని చెప్పి సుమారుగా ఒక 200 ఎకరాలు, 150 ఎకరాలు, 400 ఎకరాలు ప్లేస్ తీసుకొని ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ అందరినీ, హాస్పిటల్స్ సంబంధించి వాళ్ళందరినీ పిలిచి
ల్యాండ్స్ కొంత కన్సెషనల్ ప్రైస్లు ఇచ్చి అందరితో కూడా బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్స్ పెట్టించారు. ఇప్పుడు కూడా పెడతానే ఉంటారు. ఆర్లోవా హెల్త్ సిటీ విశాఖపట్నం ఒక సిటీ తయారైంది, హెల్త్ సిటీ తయారైంది. అందరూ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు పెట్టుకున్నారు. అట్ ది సేమ్ టైం ఆయన విమ్స్ అని ఒక బ్రహ్మాండమైనటువంటి ఇన్స్టిట్యూట్ కూడా పెట్టారు ఆయన పబ్లిక్ హెల్త్ సెక్టర్ కోసం నుంచి. అది ఇన్సైట్ అంటే, దట్ ఈస్ ద లాంగ్ సైట్ అంటే. ఏది మీకెక్కడ ఉంది అది? దర్శకుడు రాజమౌళి చేసిన ఒక ట్వీట్ తో తన జీవితానికి బంగారు బాటలు పడ్డాయని నటుడు సంపూర్ణేష్ బాబు గుర్తు చేసుకున్నారు. తన తొలి చిత్రం హృదయకాల్యం విడుదలై 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకులను అలరించేందుకు మరిన్ని మంచి చిత్రాలతో సిద్ధమవుతున్నట్లు ఆయన తెలిపారు. సంగురాయించి ఇలాంటి ఛాంబర్లో ఎప్పుడో కానీ ఏదన్నా అకేషన్ ఉంటే కానీ రాలేనటువంటి ఎంతో మందిలో నేను ఒక్కడిగా ఇవాళ ఈ ఛాంబర్లో ఈ ప్రెస్ మీట్ పెట్టేంత స్థాయికి తీసుకొచ్చింది నేను దైవంగా భావించే, ఒక అన్నగా భావించే రాజేష్ అన్న. నా పేరు మార్చి అప్పటి నుంచి నా జీవితంలో చాలా మార్పులు. ఆటోలలో తిరిగే నన్ను ఫ్లైట్లలో దింపే రేంజ్కి తెచ్చిండు. నేను వాడుతున్నటువంటి కారు కూడా నిజంగా నేను ఎప్పుడైనా కొననా అనుకున్నది ప్రతిదీ 11 సంవత్సరాల కింద స్టార్ట్ అయినటువంటి జర్నీ ఇప్పటి వరకు నా జర్నీలో అన్ని అద్భుతాలు. వెనక్కి తిరిగి చూసుకుంటే నరసింహాచారికి సంపూర్ణేష్ బాబుకు తేడా ఏంటంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా అనుభవిస్తున్నా. ఇదంతా ఇచ్చినటువంటిది రాజేష్ అన్న. రాజేష్ అన్నకు నా లైఫ్ ఉన్నంత వరకు నేను రుణపడి ఉంటా. మా ప్రయత్నానికి సపోర్ట్ చేసినటువంటి మొదటి గురువు అంటే, మొదటి సపోర్ట్ చేసి మా భుజం తట్టిన వ్యక్తి ఎవరు అని అంటే గురువు గారు రాజమౌళి గారు. సార్ మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్. ఒకరోజు మీరు ఒక ట్వీట్ వేసి నా జీవితాన్నే మార్చేశారు. ఈ 11 ఏళ్ళు సుదీర్ఘంగా హాయిగా ప్రశాంతంగా జరిగిపోయింది. అలాగే మా హృదయకాలం పనిచేసినటువంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ మహేష్ అన్న, చైతన్య అక్క, కత్తి గారు లేరు ఇప్పుడు మన మధ్యలో, అది బాధాకరం. చాలామంది ఆర్టిస్టులు, జాషువా మాస్టర్, డాన్స్ మాస్టర్, హరి మాస్టర్, వీళ్ళందరికీ నా తోటి నటించిన ఆర్టిస్టులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎన్డీఏ కూటమి వంట గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలు పెంచడాన్ని అమలాపురంలో ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ రావు తీవ్రంగా విమర్శించారు. కేజీ బేసిన్, తూర్పు పశ్చిమ కృష్ణా జిల్లాల నుంచి గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్, రిలయన్స్ సంస్థలు గుజరాత్ పట్టుకుపోతున్నాయని, ఏపీ పెట్రోలియం కార్పొరేషన్ పెట్టకుండా కేంద్ర పాలకులు, రాష్ట్ర పాలకులు కలిసి గ్యాస్ బండ ధరలు విచ్చలవిడిగా పెంచుతున్నారన్నారు. 2 జిల్లాల్లో పైప్ లైన్ ద్వారా ఇంటింటికి గ్యాస్ ఇస్తామని 15 ఏళ్ల క్రితమే ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఎమ్మెల్సీ తెలిపారు. విద్యుత్, గ్యాస్ క్యాపిటలిస్టులు చేతిలో కీల బొమ్మలుగా మారాయన్నారు. ఈ పాలకులకు మహిళలే బుద్ధి చెబుతారని ఎమ్మెల్సీ తెలిపారు. కార్యక్రమంలో నేతలు కుడిపూడి త్రినాథ్ బాబీ, గాబ్రియల్, మంగుర ప్రసాద్, కుడిపూడి వెంకటేశ్వరరావు, గుత్తల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈవేళ పేపర్లో మహిళల్ని అంతర్జాతీయ మోసం చేసినటువంటి ఎన్డీఏ కూటమి ఇవాళ అధికారంలో ఉంది. ముఖ్యంగా గ్యాస్ అనేది మహిళల యొక్క హక్కు. అది ఆ హక్కుని మరి కించపరచడం కానీ, అమ్మఒడి అని కానీ, విద్యా దీవెన అని కానీ, లేకపోతే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అని ఇలాగ ఎన్నో ఫాల్స్ ప్రామిసెస్ చేసి ఈవేళ అంతిమంగా గ్యాస్ని ఒక 50 రూపాయలు పెంచేయడం అనేది ఇది రాజ్యద్రోహం. ఎందుకంటే కృష్ణా గోదావరి బేసిన్లో ఫ్రమ్ ద లాస్ట్ 1988 నుంచి కూడా ఓఎన్జీసీ లక్షల కోట్ల రూపాయలు గ్యాస్ని దోచుకెళ్ళిపోతుంది ఈ ప్రాంతం నుంచి. ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలకి విచ్చలవిడిగా దోపిడీ చేసి ఇచ్చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉచితంగా నగరం నుంచి గ్యాస్ ఇచ్చేటటువంటి అవకాశాన్ని కూడా ఇవాళ ఎన్డీఏ కూటమి కాలదనింది. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి 14లో ముఖ్యమంత్రిగా ఉండగా ఆనాడు గ్యాస్ పైప్ లైన్లన్నీ కూడా భూగర్భంలోంచి ఇస్తాం, మేము మహిళలందరికీ అతి తక్కువ రేటు గ్యాస్ ఇస్తామని చెప్పి ఇప్పటికీ 15 ఏళ్ల నుంచి ఆ పైప్ లైన్ల కోసం భూములన్నీ కూడా గొల్ల చేసేసి ఇవాళ పట్టణాల్లో కానీ చుట్టుపక్కల కానీ ఈ 2 జిల్లాల్లో ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో
వేశారు కానీ ఇంతవరకు గ్యాస్ అనేది ఇవ్వలేదు. ఇంతకన్నా ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారి దగ్గర మనం గ్యాస్ని అక్కడ బయట వాటర్ ట్యాప్లో పెడితే ఆడపిల్లలు వెళ్ళి ఉచితంగా పట్టుకునేటువంటి సౌకర్యం ఉంది, అయినా కూడా గ్యాస్ ఇవ్వట్లేదు. ఈ గ్యాస్ గుజరాత్ పట్టిపోతున్నారు కానీ రిలయన్స్ కానీ అంబానీ గారు కానీ లేకపోతే గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ కానీ ఇంతమంది తీసుకెళ్ళిపోతున్నా ఇక్కడ మాత్రం గ్యాస్ ఇవ్వట్లేదు పైప్ లైన్ ద్వారా. ఈవేళ ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం కార్పొరేషను ఏ అవసరాల కోసం అయితే మీరు ఇవ్వట్లేదో ఎన్డీఏ కూటమిలోంచి తక్షణం బయటికి రావాలని మరి చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని మేము కోరుతున్నాం. అలాగే గత 6 నెలల క్రితం ఆనరబుల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ చంద్రచూడ్ గారు అలాగే 9 మంది కాన్స్టిట్యూషనల్ జడ్జెస్ కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి గ్యాస్ ఆయిల్ ఖనిజాల నుంచి తీసినటువంటి రాయల్టీని సుమారు 50,000 కోట్ల రూపాయలని తక్షణం రిలీజ్ చేయమని చెప్పడం జరిగింది. అయినా కూడా ఎన్డీఏ కూటమి స్పందించట్లేదు. శ్రీ 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 వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం వారి కళ్యాణానికి సర్వం సిద్ధం. ఈవోకే సుబ్బారావు ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి వార్షిక కళ్యాణం అత్యంత వైభవంగా జరగనుంది. సింహాచలంలో కొలువుదీరిన శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారికి వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని మంగళవారం 8వ తేదీ చైత్ర శుద్ధ ఏకాదశి రోజున అంగరంగ వైభవంగా జరగను. ఈ కార్యక్రమానికి నాందిగా సోమవారం ఆలయ కార్యనిర్వహణాధికారి కె సుబ్బారావు ఆధ్వర్యంలో స్థానాచార్యులు డాక్టర్ బిపి రాజ్ గోపాల్, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి రథసారథి లక్ష్మణరావు వారి యొక్క సిబ్బందితో రథం సిద్ధం చేశారు. నేడు సింహగిరిపై స్వామివారి వార్షిక కళ్యాణం ఉత్తర రాజగోపురంకు ఎదురుగా గల కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసే భారీ వేదిక మీద పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం వైదికులు శాస్త్రోక్తంగా ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తారు. గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిల ఉత్సవ మూర్తులను శోభాయమానంగా అలంకరించి వేదికపై అధిష్ఠింపచేసి విశ్వక్సేన పూజ, పుణ్యహవచనము, యజ్ఞోపవిత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంపురాలు తదితర ఘట్టాలు ఈ ఉత్సవంలో భక్తులకు ఆనందాన్ని కల్పిస్తాయి. ఓకే. కృష్ణ యజుర్వేద పఠనార్థం శ్రీకాంతాచార్య నిర్మాణం సామవేద పఠనార్థం త్వామహం శతరాజలేరు వేద పఠనార్థం అధర్వవేద పఠనార్థం చిన్నగారు గురిగారు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు గిరిజన విద్యార్థులు ఎందులోనూ తీసిపోరని నిరూపిస్తూ 21,000 మంది విద్యార్థులు గత 5 నెలలుగా యోగా సాధన చేస్తూ సోమవారం 108 సూర్య నమస్కారాలతో ప్రపంచ రికార్డు సాధనకు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. 5 మండలాలకు చెందిన సుమారు 21,850 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా అందులో 13,000కు పైగా బాలికలు పాల్గొనడం విశేషమన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నాడు ఈ కార్యక్రమం పెట్టడం శుభ పరిణామమన్నారు. గిరిజన విద్యార్థుల ఆరోగ్యం గురించి జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ గత 5 నెలల నుండి వసతి గృహంలోని విద్యార్థులను ఉదయం 4 గంటలకే నిద్రలేపి యోగా సాధన చేయించడం ద్వారా విద్యార్థుల్లో పఠనాసక్తి, ఆలోచన శక్తి, శారీరక, మానసిక ఆరోగ్య మెరుగుపడిందన్నారు.
శక్తి కావాలి, చాలా ఓపిక కావాలి, చాలా క్రమశిక్షణ కావాలి. ఇవన్నీ నేర్చుకున్నటువంటి నా గిరిజన విద్యార్థులకి ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా మంది పిల్లలు కూర్చొని రెడీగా ఉన్నారు. ఐ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్. నేను యాక్చువల్గా అయితే ఉదయం నుంచి దీనికోసం వెయిట్ చేస్తున్నాను. మీ ప్రోగ్రాం కోసమే మేము ఇక్కడి నుంచి వచ్చాం. మీ ప్రోగ్రాం చూడటానికే వచ్చాం. ఖచ్చితంగా చూస్తాం మీ ప్రోగ్రాం. చాలా చక్కగా చేయండి. ఈ ప్రోగ్రాం అంటే మీరు ఈ యోగా నేర్చుకోవటం వల్ల, సూర్య నమస్కారాలు చేయడం వల్ల మీకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మీకు క్రమశిక్షణ పెరుగుతుంది, మీకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ముఖ్యంగా ఓపిక పెరుగుతుంది. దానివల్ల ఎక్కువసేపు చదువుకోగలుగుతారు, మంచి మార్క్స్తో పాస్ అవ్వగలుగుతారు. అనవసరమైన విషయాలన్నీ మెదడులో ఉండకుండా ఎప్పుడూ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. అలాగే చక్కగా ఆడుతున్న విద్యార్థులు కూడా ఆటల మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. మీ ఉన్నతమైన భవిష్యత్తుకి ఇది చాలా బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది ఖచ్చితంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లాంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించినందుకు ముఖ్యంగా జిల్లా అధికారులందరికీ పేరు పేరున, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి అందరి అధికారులకి పేరు పేరున, అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి పిల్లలందరికీ కూడా నా శుభాశీస్సులు. ముఖ్యంగా టీచర్స్ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి, గురువులకి ఎప్పుడు కూడా ఎంత దండం పెట్టినా తక్కువే. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. కాబట్టి గురువులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా ఈరోజు వరల్డ్ హెల్త్ డే కాబట్టి హెల్త్ మీద మీరు ఇంత కాన్సన్ట్రేట్ చేస్తున్నందుకు నా హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటూ, ఎందుకంటే స్పీచ్లతో మీ కాలం వేస్ట్ చేయదలుచుకోలేదు. మీరందరూ సూర్య నమస్కారాలు చేస్తే చూడాలి, మా బిడ్డలు చేస్తే నేను చూసి మురిసిపోవాలని వచ్చాం. మీ అందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఎల్లప్పుడూ చక్కగా చదువుకొని మంచి ఉన్నతమైన భవిష్యత్తుకి, ఉన్నతమైన ఉద్యోగాల్లో, ఉన్నతమైనటువంటి శిఖరాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా ఒక అమ్మగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దువ్వాడ పోలీస్ స్టేషన్ లో సౌత్ ఏసీపీ త్రినాథ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 7వ తారీఖున అగనంపూడి టోల్ ప్లాజా వద్ద వెహికల్ తనిఖీ చేయగా 112 కేజీల గంజాయిని ఆటో తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. సంఘటన స్థలంలో ఆటో మరియు పల్సర్ మోటార్ సైకిల్ను స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. నిందితులు 3 జీమాడుగులకు చెందినవారుగా గుర్తించారు. నిందితులు తుమ్మిడి హనుమాన్, భూషణ్ బాల్, దినకర్, మైనర్ బాలికలను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. సమావేశంలో స్టేషన్ సిఐ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఆంధ్రప్రదేశ్లో గంజాయి నిర్మూలించాలనే ఒక దృఢ సంకల్పంతో దానిలో భాగంగా రెస్పెక్టెడ్ డీజీపీ సార్ అండ్ సిపి గారు ఉత్తర్వుల మేరకు నిన్న దువ్వాడ సిఐ గారు అలాగే టాస్క్ ఫోర్స్ వారికి వచ్చిన సమాచారం మేరకు టోల్ ప్లాజా దగ్గర వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఒక 3 వ్యక్తులు కిముడు హనుమాన్, బోసరి పాల్, దినకర్, ఒక మైనర్ బాలిక ఒక గంజాయి తీసుకొని వస్తుంటే వారి వద్ద నుండి 112 కేజీలు గంజాయి, ఒక పల్సర్ బైక్, 2 మొబైల్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ గంజాయి ఎక్కడిదని ఎంక్వైరీ చేయగా అఖిల్ అనే వ్యక్తి జీమాడుగు నుండి తీసుకొచ్చి వాళ్ళకి అమ్మినట్టు చెప్తున్నారు. అయితే ఈ గంజాయిని బెంగళూరు తీసుకెళ్లాలనే ఆలోచనతో వాళ్ళు తీసుకెళ్తుంటే మార్గ మధ్యంలో మనకు సమాచారంతో ఇది పట్టుకోవడం జరిగింది. ఇంకా దీని తాలూగా మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా ఎంక్వైరీలో జరిగింది. వీళ్ళు ప్రీవియస్ కేసెస్ ఉన్నాయో లేవనేది ఎంక్వైరీ చేయడం జరిగింది. దాంట్లో సీసీటీవీఎస్ అదర్ సిస్టమ్స్లో వెరిఫై చేస్తే వీళ్ళకి మొదటిసారి కేసు, ఇంతకుముందు కేసులు లేవు. ఇదే తొలి కేసు. దీని కాస్ట్ సుమారు 4 లక్షల నుండి 4.5 లక్షల వరకు దీని విలువ ఉంటుందని తెలుస్తుంది మనకు. 112 కేజీలు ఆటోలో తీసుకొస్తుంటే పట్టుకోవడం జరిగింది. ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక పల్సర్ బైక్ కూడా ఫాలో అవుతుంటే పల్సర్ బైక్ని కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుండి 2 మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది.
టీచర్ వేధింపులు భరించలేక చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన 9వ తరగతి విద్యార్థిని యామిని స్టడీ అవర్స్ కు లేటుగా వచ్చిందని 3 గంటల పాటు నిలబెట్టిన ఇంగ్లీష్ టీచర్ కళ్యాణి వాటర్ తాగనీయకుండా బాత్రూమ్ కూడా వెళ్ళనీయకుండా పనిష్మెంట్ ఇచ్చిన టీచర్ కళ్యాణి మనస్తాపానికి గురై చేయి కోసుకున్నానంటున్న స్టూడెంట్ యామిని విద్యార్థిని వేధించిన టీచర్పై చర్యలు తీసుకోవాలంటున్న విద్యార్థి తల్లిదండ్రులు విద్యా సంఘాలు ఘటనపై విచారణ చేపట్టిన ఎంఈఓ పనికి నాకు అవసరం లేదు, చెప్పినా కూడా మేడం వింటలేదు. నేను అప్పటికి ఇంకా వదిలేతాంలే మేడం, ఇంకా అడ్జస్ట్ చేసుకొని ఉంటుంది, అర్థం చేసుకుంటాను అనుకున్నా. అర్థం చేసుకోలేదు మేడం. ఇప్పటికీ ఇంకా దాన్ని ఇంకా పెద్దగా చేసి ఇష్యూ చేసి నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతుంది. ఇంకా పేరెంట్స్ చెప్తామంటే వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ ఇంకా నాకు అర్థం తిరుమల శ్రీవారిని సినీ నటి రంభ దర్శించుకున్నారు. మంగళవారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె తన భర్తతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాగల మండపంలో పండితులు వీరికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మీడియాతో మాట్లాడిన రంభ తమ 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తిరుమలకు వచ్చినట్టు తెలిపారు. థ్యాంక్ యూ. అదో 15 ఏళ్ళు అయింది కదండి, సో మేము వాళ్ళ దర్శించుకోవాలి స్వామి వారిని అని వచ్చాము. సినిమాల రీఎంట్రీ గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారా మేడం? చాలా మంది అయ్యయ్యో తెలీదండి, అది ఏమీ అనుకోలేదు, జస్ట్ వచ్చాను. సో ఏదైనా బెస్ట్ స్క్రిప్ట్స్ ఏమైనా వస్తే చేయడానికి రెడీగా ఉన్నారా మేడం? మంచిది, నాకు నచ్చేటి వస్తే చేస్తానండి తప్పకుండా. మేము సినిమాలోనే పుట్టి ఇక్కడే పెరిగాం కాబట్టి సో మాకు సినిమానే లైఫ్. సో మంచి క్యారెక్టర్స్ వస్తే మంచి డెఫినెట్గా నేను చేస్తాను. రీసెంట్ టైమ్స్ లో ఏమన్నా స్క్రిప్ట్స్ మీ దగ్గరకు వచ్చాయా? నేను ఇప్పుడు దాకా ఏమీ వినలేదండి, జస్ట్ నాకు ఒక ప్రోగ్రాంలో అడిగారు కాబట్టి వచ్చాను, ఇక్కడ ఉన్నాను కాబట్టి. బట్ లేకపోతే ఇంకా ఏం అనుకోలేదు, ఏది అనుకొని రాలేదు కదండి ఫస్ట్. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.